నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ కి సెటైర్ గా అటు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించి ఏఐసీసీ ఒక దొంగ చేతికి తాళాలు ఇచ్చింది, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని చెప్పేసి ఇష్టాన రీతిగా కొన్ని మాటలు మాట్లాడు. వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల గంధంగా ఉన్న అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న కేటీఆర్ గారు దొంగ చేతికి తాళాలు ఇచ్చింది ఏఐసీసీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ తెలిసే ఒక దొంగకు తాళాలు ఇచ్చిందని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాన్ని ఎట్లా చూస్తారన్న? అసలు దొంగ ఎవరో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. కేటీఆర్ అంటూ అసలు దొంగ. కేటీఆర్ వీళ్ళ కుటుంబం అసలు దొంగలు. కేటీఆర్ అంటుడు పక్క దొంగ. ఎందుకంటే మొత్తము ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే వాళ్ళ కుటుంబం. ఎందుకంటే మీరు పుట్టి గమనించండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడాడు. రాష్ట్ర పరిస్థితి ఇట్లుంది, రాష్ట్ర ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియాలి, రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఇట్లా ఉన్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు, ఇటు ఉద్యోగులకు, ఇటు రాష్ట్రంలో మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు అర్థం కావాలని ఆలోచనతో చెప్పాడు. ఎందుకంటే 10 ఏళ్ళు వీళ్ళు దోసుకున్న దోపిడీ ఇట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రం అంతా దివాలా తీసింది. రాష్ట్రాన్ని చూస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అనే విషయం ఎందుకు చెప్పిండంటే ప్రజలకు కూడా తెలవాలి అసలు ఏంది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలవాలని పూర్తిగా వివరించాడు. అంతేగాని దాంట్లో తప్పేముంది, పూర్తిగా వివరించాడు, ఉన్న వాస్తవాలు చెప్పాడు. అదేవిధంగా ఈ రాష్ట్రం ఇంత దివాలా తీయడానికి, రాష్ట్రం మొత్తం నాశనం అవడానికి ప్రధాన కారణం ఎవడు? కేటీఆర్. వాడు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ కాదా, అతనికి కేసీఆర్ కాదా, వాళ్ళ కుటుంబం కాదా ఈ రాష్ట్రాన్ని ఇంత దివాలా తీయడానికి కారణం? ఎందుకంటే ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేశారు. వాస్తవానికి నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ చేసి చైర్మన్ గా నేను ఒక విషయం మీకు క్లారిటీగా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు 60,000 కోట్లు మిగులు బడ్జెట్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటి రోజుకు 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నది ఇక్కడ. ఎప్పుడైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిందో 60,000 కోట్లు పోగా ఇంకా 7 లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు. ఈ 7 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారంటే 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు కేటీఆర్ కుటుంబమే దోచేసింది. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్లు లేరు, ముఖ్యమంత్రి ఆయన్నే ఇంజనీర్ ఆయన్నే కేసీఆర్. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి దాని మొత్తం అంచనా 70,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ కేసీఆర్ దానికి 1,50,000 కోట్లు పెంచాడు. 70,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టి 80,000 కోట్లు కేటీఆర్ వాళ్ళ కుటుంబం దోసుకున్నది. ఆయన ముఖ్యమంత్రిగా 80,000 కోట్లు దోశాడు. అదేవిధంగా మల్లన్న సాగర్ అందులో 1,000 కోట్లు దోశారు. ఇట్లా విద్యుత్ కొనుగోలు దాంట్లో 10 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఆ విద్యుత్ పేరు మీద 40,000 కోట్లతోని విద్యుత్ కొని 80,000 కోట్లు అయిందని చెప్పి రికార్డుకి ఎక్కించి 80,000 కోట్లు చేశారు. దాంట్లో 40,000 కోట్లు దోశారు. ఓన్లీ విద్యుత్ కొనుగోలు దాంట్లోనే 80,000 కోట్లు అప్పు చేశాడు. దాంట్లో 40,000 కోట్లు కేసీఆర్. మీరు కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు ప్రతిరోజు, నిజంగా అరెస్ట్ అవుతారు, పెద్ద స్కామ్ జరిగింది కాళేశ్వరం, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? చెప్తున్నా, దాని మీద విచారణ జరుగుతుంది. మీరు అనేది కూడా వాస్తవమే, విచారణ జరుగుతుంది. అయితే ఈ విధంగా జరిగింది విద్యుత్ ప్రాజెక్టులు. విద్యుత్ కొనుగోలు దాంట్లో 40,000 కోట్లు ఏమో 40,000 కోట్లు అయితే దానికి 80,000 కోట్లు పెట్టి 80,000 కోట్లు అని చెప్పి అంచనా వేసి 80,000 కోట్లతో కొనుగోలు చేసిందని చెప్పి 40,000 కోట్లు దోసుకున్నాడు. ఇట్లా అన్ని ప్రాజెక్టులలో 1,000 కోట్లు దోసుకున్నాడు కేటీఆర్ వాళ్ళ కుటుంబం. అదేవిధంగా
అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు కడుతున్నామని, ఇక్కడ సచివాలయం కడుతున్నామని, ఇక్కడ పోలీస్ కమాండ్ ఏది టవర్ కడుతున్నామని, ఇంట్లో ప్రగతి భవన్ పేరు మీద ఇట్లా 100 కోట్లు దాంట్లో దోశారు. ఇవన్నిట్లలో 100 కోట్లు దాంట్లో దోశారు. వాళ్ళు ప్రభుత్వంలోని అన్ని శాఖలలో మొత్తము ఇగో ఈ ప్రాజెక్టులు కడుతున్నామని, మరి బిల్డింగులు కడుతున్నామని, ఇంకా కాంట్రాక్టులు ఇస్తున్నామని అన్నిట్లలో కూడా 100 కోట్లు 1000 కోట్లు దోశారు. అట్లా ఇయర్లో 7 లక్షల కోట్లకి వెళ్ళి 3 లక్షల కోట్లు వాళ్ళ కుటుంబం కోసం దోపిడీ జరిగింది. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. 3 లక్షల కోట్లు వాళ్ళ కుటుంబమే కమిషన్ కింద దోపిడీ చేశారు. ఇది రాష్ట్రం ప్రజల రక్తం, రాష్ట్ర ప్రజల సెంటను దోశారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఖజానాకు దెబ్బ కొట్టారు. ఇది వాస్తవ విషయాలు. అదే విధంగా ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే నిజాంకు సంబంధించిన భూములు, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములు 30,000 ఎకరాల భూమి. దాని మీద ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నుబడ్డది, కేటీఆర్ కన్నుబడ్డది. ఆ 30,000 ఎకరాలు ప్లస్ గ్రామాలలో, తెలంగాణ పల్లెలలో, మండలాలలో, మొత్తం తెలంగాణ ప్రాంతంలో అక్కడ సీలింగ్ మిగులు భూమి అనేది ఉంటది. ఆ భూస్వాములు వదిలేసిన గతలు, ఆ భూస్వాములు వదిలేసిన భూమిని మళ్ళీ రికార్డుకి ఎక్కించాలి. మళ్ళీ అంటే రికార్డుకి ఎక్కించాలి, ధరణి తీసుకురావాలి అని చెప్పి ఇటు కేసీఆర్ హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల కోసము, అటు భూస్వాముల భూముల కోసము ధరణి తీసుకొచ్చాడు. ధరణి తీసుకొచ్చి ఈ 30,000 ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నిజాంకు సంబంధించినటువంటి భూమి ఏదైతుందో 30,000 ఎకరాలను రికార్డుకి ఎక్కించి, ధరణిలో ఎక్కించి మొత్తము బినామీ పేర్ల మీద పెట్టాడు. 30,000 ఎకరాలు మొదలు. అటు భూస్వాముల భూములు కూడా, సీలింగ్ సంబంధించిన మిగులు భూములు ఏదైతుందో అవిటిని కూడా మళ్ళీ తిరిగి భూస్వాములకు అప్పేపి, దొరలకు అప్పేపి వాళ్ళకు కూడా రికార్డులకు ఎక్కించాడు గ్రామాలలో. ఇక్కడ ఈ 30,000 ఎకరాలు కూడా, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు కూడా రికార్డుకి ఎక్కించాడు నిజాంకు సంబంధించిన భూమిని. ఎక్కించి అది ఎవరి పేరు మీద? కేసీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళ బినామీ పేర్ల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల బినామీ పేర్ల మీద రికార్డుకి ఎక్కించి ఆయన 10,000 ఎకరాల భూమిని అమ్మేశాడు. అమ్మేసి ఆ డబ్బును తీసుకుపోయి ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు కేటీఆర్, కవిత. ఈ 20,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది కేటీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బినామీ పేర్ల మీద పెట్టుకున్నాడు. హైదరాబాద్ చుట్టూన్న 20,000 ఎకరాల భూమిని ధరలు ఎక్కించుకొని. ఇది అసలు సంగతి. ఆ తర్వాత ఇదంతా తెలంగాణ ప్రజల ఆస్తులు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ. ఇట్లా దోపిడీ చేసాడు. రెండవది, నేను ఒక విషయం అడుగుతున్నా, ముక్కుసూటిగా అడుగుతున్న కేటీఆర్ అంటుంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిండు కదా, ముక్కుసూటిగా అడుగుతున్నా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఒక చిన్న ఇల్లు ఉన్నది కేసీఆర్ కు 2014 ముఖ్యమంత్రి కాకముందు బంజారాహిల్స్ లో ఒక ఇల్లు ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ అంటోడు 500 కోట్లతోని 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఫామ్ హౌస్ పెట్టాడు. 100 ఎకరాలు ఒక ఫామ్ హౌస్ పెట్టి 100 ఎకరాలు చుట్టూ 100 ఎకరాలు చేసుకున్నాడు ఫామ్ హౌస్ కోసం. అది ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి. కవితకు 180 కోట్లతో బంజారాహిల్స్ ఇల్లు కట్టింది. ఒక 20 కోట్లు పెట్టి ఇతర దేశాల నుంచి ఫర్నిచర్, ఆమె టీ తాగే గ్లాసు కూడా ఇతర దేశాలది, ఇతర కంట్రీస్ నుంచి తెప్పించింది. ఆమె కూర్చుండే కుర్చీ కూడా ఇతర కంట్రీస్ నుంచి తెప్పించుకున్న ఫర్నిచర్. ఇట్లా 20 కోట్లతో ఫర్నిచర్ తెప్పించుకున్నది, 180 కోట్లతో ఇల్లు కట్టింది. ఆమెకు 100 ఎకరాల భూమి, 100 ఎకరాలలో ఒక ఫామ్ హౌస్ పెట్టుకున్నది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా సంపాదించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలా వద్దా? ఇప్పుడు అంతకు ముందు అయితే బిజినెస్ లేవు, కేసీఆర్ కు వ్యాపారం లేదు, కేటీఆర్ కు వ్యాపారం లేదు, కవితకు వ్యాపారం లేదు. మరి డబ్బు అంతా ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. మీ ప్రభుత్వం అది చెప్తున్న విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి కదా, తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అయితే అదే విధంగా ఇదే కవిత దుబాయ్ లో 3 ఇల్లు కొన్నది. 180 కోట్లకు ఒకటి ఇల్లు కొన్నది. 500 కోట్లతోని 3 ఇల్లు కొన్నది దుబాయ్ లో కొన్నది. వివిఐపి ఏరియాలో రాజులు ఉండేటువంటి ప్రాంతంలో 3 ప్లాట్లు కొన్నది. అక్కడ దాదాపు 25,000 కోట్లతోని అక్కడ దుబాయ్ రాజు ఒక ఆంధ్ర బడాబాబు వాళ్ళిద్దరితో పార్ట్నర్ ఉన్నది దుబాయ్ లో.
అందులో 25,000 కోట్లు పెట్టుబడి పెట్టింది ఉమ్, ఎవరు కవిత. ఉమ్, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఆ ప్లాట్లు ఎట్లా ఉన్నదో తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. అవును. కేటీఆర్ లండన్ లో ఇల్లు ఉన్నాడు, ఉమ్, దుబాయ్ లో మా చెల్లె కూడా పెట్టింది కదా, నేను ఎందుకు పెట్టదని 30 నుంచి 40,000 కోట్లు దుబాయ్ లో పెట్టుబడి పెట్టిండు ఉమ్, ఒక పెద్ద బడాబాబుతో కేటీఆర్. కేటీఆర్. ఉమ్, పెద్ద రాజు, ఉమ్, ఆ రాజు కుటుంబ సభ్యులతోని అక్కడ పెద్ద వ్యాపారం ఒక కంపెనీలో 30,000 నుంచి 40,000 కోట్లు తీసుకుపోయి పెట్టాడు. ఉమ్, అవి ఎక్కడి నుండి వచ్చినా ప్రజలకు చెప్పాలి. ఉమ్, లండన్ లో ఇల్లు కొన్నావు, అమెరికాలో ఇల్లు కొన్నావు, ఉమ్, అమెరికాలో కూడా పెద్ద కంపెనీలో ఒక 40,000 కోట్లతోని పెద్ద కంపెనీలో ఒక పార్ట్నర్ ఉన్నాడు ఈయన. ఉమ్, అవి ఎక్కడి నుండి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. ఉమ్, 2014లో మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంది, 2014 తర్వాత 2014 నుంచి 23 దాకా ఈ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలి అని అంటున్నా. ఉమ్. ఓకే అన్న, చివరిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు, రేవంత్ రెడ్డి అసలు సీఎం గా చూడట్లేదు, ఆ, నెక్స్ట్ అయితే వచ్చే 20 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ కనిపించదని చెప్తా ఉన్నారు అయితే ఎవడు ఏ గాడి కొడుకు అన్నాడే కేటీఆర్. కేటీఆర్. ఆ గాడి కొడుకు తెలియకపోతే నేను చెప్తా. ప్రజలు నేను ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంతా కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు. ఉమ్, వీళ్ళని చెప్పులతో కొడతారు రేపు. ఇంకో ఉమ్, టైం ఉన్నది, దగ్గరికి వచ్చింది ఇక టైం. ఓకే. ఆగండి. అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంది నోట్ల దొంగ, ఏం దొంగ అన్నాడే చెప్పు. ఓటుకు నోటు దొంగ అన్నాడు. ఓటుకు నోటు దొంగ గురించి ఉమ్, ఈ దొంగ గాడి కొడుకులు మాట్లాడే మాట నేనావా. ఏదైనా మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి. ఉమ్, 2014లో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కొన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కొన్నారు. ఉమ్, ఒక్కొక్కరికి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఇచ్చి ఉమ్, మంత్రి పదవులు ఉత్తమం రమ్మని చెప్పి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. ఉమ్, ఇట్లా కొన్నాడు. ఉమ్, కొన్నాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏం చేసిందంటే, అరే మా టీడీపీలోనే ఉన్నాడు. అప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేనే కదా. ఉమ్, అయితే మా ఎమ్మెల్యేలు కొన్నాడు వీడు కేసీఆర్ అంటాడు. మా ఎమ్మెల్యేలు కొన్నాడు, మా టీడీపీలను. ఉమ్, ఎమ్మెల్సీ అంటే ఓట్ల కోసం అప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలి మాకు. ఆ, 15 మంది ఎమ్మెల్యేలు మా టీడీపీలను పట్టబడ్డీలు కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాడు అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ఆడ 10 లక్షలు ఎన్నో అప్పులు చేసిండు. ఆడపది దోస్తుల దగ్గర, వీళ్ళ దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర మళ్ళీ ఇస్తాం ఇయ్యం రాయ బాబు. అరే బాబు ఎమ్మెల్యేడు మా ఎమ్మెల్యేడే కదా, మా టీడీపీ ఎమ్మెల్యేడే కదా, అరే మీ ఖర్చులకు ఏదైనా కావాలంటే ఇత్తగాని మీరు రండి, వచ్చి మన ఎమ్మెల్సీకి మనకు ఓటేయండి అని చెప్పిండు. తప్పేమున్నది? తప్పేమున్నది అంటున్నా. మీ ఎమ్మెల్యేడు కాదు కదా, మా ఎమ్మెల్యేడు అంటే టీడీపీ ఎమ్మెల్యేడు 15 మందిని ఓడేసిండు. కోట్ల రూపాయలు ఇచ్చింది కొన్నది ఆ గాటి కొడుకు కేటీఆర్ అంటాడు, వాని అయ్య కొన్నాడు. అవునా? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? డబ్బులు పెట్టే కొన్నావు కదా. టీడీపీ ఎమ్మెల్యేను కొన్న నేర్పింది ఎవరు? కొన్నది ఎవరు? దొంగ ఎవరు? అసలు దొంగ టీడీపీ ఎమ్మెల్యేలతో నీకు ఏమవసరం అని కొన్నావు? 15 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు, ఒక్కడు కాదు, 2 కాదు. అప్పుడు ఏం చేసిండు మా రేవంత్ రెడ్డి గారు? ఆడ ఈడ రియల్ ఎస్టేట్ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని 10 లక్షలు తీసుకుని, అరే మీరు మా ఎమ్మెల్యేలు ఆనాడు కొనుక్కున్న టీడీపీలను మీరు రండి, ఓటెయ్యండి, ఎమ్మెల్సీగా మనకే ఇయ్యండి, మీరు అట్లా కాదు, మీకు కావాలంటే ఖర్చులకు ఇస్తాం అని చెప్పి ఆ అప్పు ఆడేడా తీసుకొచ్చిన డబ్బులను తీసుకొచ్చి ఇయ్యడానికి వేయడు. ఎవరికి? వీళ్ళు మీరు ఓటెయ్యండి అయ్యా, మా ఎమ్మెల్యేలు వీడు కొనుక్కున్నాడు కదా, మరి ఇక మేము కూడా ఆలోచన చేయాలి కదా, మాకు ఓటు వేయాలంటే అందులో ఒక మెంబర్ అవసరం ఉన్నది. ఆ మెంబర్ కోసం అవసరం ఉంటే ఆయనకు డబ్బులు ఇస్తాం, మీ ఖర్చులకు ఇస్తాం కానీ నువ్వు ఓటేయి, మా ఎమ్మెల్యేలు అంతా మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి నువ్వు కూడా అటు వేయకోటు, మాకు ఓటు వేయవయ్యా, మా ఎమ్మెల్సీ గెలుస్తాడు అని చెప్పి పోయిండు. తప్పేమున్నది? ఆడ ఈడ ఆడపది జమ చేసుకుని వచ్చిన పైసలు అవి. వీళ్ళు దోపిడీ, తెలంగాణ ప్రజలను దోపిడీ చేసిన డబ్బుతోని 15 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అప్పుడు. 2014లో కొన్నారు, 2018లో కూడా ఉన్నారు. మరి అసలు దొంగలు ఎవరు ఇప్పుడు? అసలు దొంగలు కేసీఆరా కాదా? కేసీఆర్ కదా అసలు దొంగ, కేటీఆర్ కదా. అరే లుచ్చానా కొడుకులారా, 15 మంది ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. మా ముఖ్యమంత్రి ఆనాడు టీడీపీలో ఉన్నాడు కాబట్టి మాకు మెంబర్ అవసరం ఉండే, అరే మాకు ఎమ్మెల్సీకి ఓటు అవసరం ఉన్నదని చెప్పి ఓటు వేయించుకున్నాడు. తప్పేముంది అక్కడ? ఓటు వేయండి అని అడిగినందుకు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి ప్లాన్ ప్రకారం సిసి కెమెరాలు పెట్టి ఆడ దొరికించుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేసిండు, కేసులు పెట్టారు. దాంట్లో దొంగ అంటే ఏంటిది? మీ అంత దొంగలు ఉన్నారా? ప్రతి బహిరంగ సభలకు ప్రతి మనుషులు ఎమ్మెల్యేలు కొనుడు, ఎంపీలను కొనుడు, ఇతర పార్టీలను కొనే అలవాటు మీకున్నది. లుచ్చానా కొడుకులారా, కోట్ల రూపాయలు ఇచ్చుకున్నారు మీరు, కొనుక్కునే అలవాటు మీకున్నది. బహిరంగ సభల పేరు మీద 100-200 కోట్లు ఖర్చు పెట్టి పెడతారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది?
తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? దోపిడీ చేసిన సొమ్ము కాదా? ఇవాళ మీరు నీతులు దొంగ. ఎవడు దొంగ? అరే లుచ్చానా కొడుకులారు, అసలు దొంగలు మీరు. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? 500 కోట్లతో ఇల్లు కట్టినవు, ఎక్కడి నుండి వచ్చింది అది చెప్పు ఫస్ట్. అది ఎక్కడ? నీ ఫామ్ హౌస్ ఎక్కడిది? అంతకుముందు 2014 ముందు లేదు కదా? అదంతా తెలంగాణ ప్రజలను దోషింది కదా? తెలంగాణ ప్రజల రక్తం కాదా? తెలంగాణ ప్రజల చెమట కదా? ప్రభుత్వములో ఉన్న ఆస్తులను దోషిర్రు మీరు, ప్రజల ఆస్తులను దోషిర్రు, దోపిడీ చేసిర్రు. 500 కోట్లతో ఇల్లు కట్టినావు, 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు. కవిత 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నది, 180 కోట్లతో ఇల్లు కట్టింది, 20 కోట్ల ఫర్నిచర్ తెప్పించుకున్నది. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోశారు, ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ ఎక్కడి? అసలు దొంగలు మీరా? మా ముఖ్యమంత్రి గారా? మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు తెలవాలని చెప్పాడు. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని బాగుపరచడం కోసం 24 గంటలు పనిచేస్తున్నాడు. మా క్యాబినెట్ మంత్రులు కూడా పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తూ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులను కుదుట పడే విధంగా చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడే విధంగా చేస్తున్నారు. ఒక 6 నెలలు ఆడాది లోపట మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనేక కంపెనీలు, అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థికంగా బలపడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చే విధంగా ముందుకు పోతారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి 24 గంటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, మా కేబినెట్ మంత్రులంతా